విగ్రహాల లోపల దొరికిన అత్యంత వింతైన వస్తువులు. మొదటగా 1996 లో ఎక్స్పర్ట్స్ ఒక బుద్ధుడి విగ్రహానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు పరిశీలన కోసం ఆ విగ్రహం కింది భాగాన్ని తొలగించారు. లోపల వారికి కొన్ని పాత బట్టలు, దిండ్లు లాంటి వస్తువులు కనిపించాయి. వాటిని తొలగించి జాగ్రత్తగా పరిశీలించగా అందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఆ విగ్రహం లోపల ఒక మనిషి మమ్మీ కూర్చొని ఉంది. తర్వాత సైంటిస్టులు ఆ మమ్మీతో పాటు లోపల ఉంచిన వస్తువులను కూడా పరిశీలించారు. దాంతో ఈ శరీరం 11వ లేదా 12వ శతాబ్దానికి చెందినదని తెలిసింది. ఇతను లియో క్వాన్ అనే బౌద్ధ సన్యాసి అని, జ్ఞానోదయం పొందడం కోసం తనను తాను మమ్మీగా మార్చుకున్నాడని భావిస్తున్నారు. తర్వాత 2013 లో నెల్సన్ మండేలా యొక్క ఒక పెద్ద విగ్రహం చెవిలో ఒక చిన్న బ్రాంజ్ కుందేలు దాగి ఉన్నట్లు గుర్తించారు. నిజానికి ఆ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు తన పేరును ఆ విగ్రహంపై రాయాలనుకున్నాడు, కానీ అతనికి అనుమతి లభించలేదు. అందుకే అతను ఎవరికి తెలియకుండా ఒక చిన్న కుందేలును విగ్రహంలో దాచిపెట్టి తన గుర్తును వదిలాడు. తర్వాత 2016 లో 700 సంవత్సరాల పురాతన బౌద్ధ విగ్రహం లోపల మింగ్ డైనాసిటీకి చెందిన ఒక పాత బ్యాంక్ నోట్ దొరికింది. ఆ నోట్ ను విగ్రహం కింద భాగంలో దాచిపెట్టారు. అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 100 సంవత్సరాల పాటు ఈ విషయం గురించి ఎవరికి కనీసం అనుమానం కూడా రాలేదు.